మొన్నటిదాకా దామగుండం, అది గట్టెక్కిందని గాలి పీల్చుకునేసరికి ఇప్పుడు నల్లవల్లిలో డంప్ యార్డ్. ఇప్పుడు ప్రాబ్లం ఒకటి నల్లవల్లిలో కాదు, ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు మాత్రం కూడా కాదు, అక్కడ శివంపేట, ఇక్కడ దిక్కు సంగారెడ్డి, ఇక్కడ హైదరాబాద్ ఆన గాలి ఎంత స్పీడ్గా ఎంత దూరం పోతుందో అదంత ప్రాంతానికి డేంజర్ ఉన్నట్టే లెక్క, అక్కడ ప్రజలకు డేంజర్ ఉన్నట్టే లెక్క. నీళ్ళు కలుషితం, అక్కడ స్థలం కలుషితం, గాలి కలుషితం, మొత్తం. డంపియార్డ్ పెట్టక ముందుకు ఫస్ట్ ఆలోచన చేయాల్సింది ప్లాస్టిక్. డంపియార్డ్ చెత్తలో ఉండేది అది భూమిలో కరగకుండా ప్రజలకు హాని చేసేది అయితేనే కదా. హాని చేసే పదార్థాలు కాకుండా పర్యావరణాన్ని సంరక్షణకు పాటుపడే విధంగా ఉండే మెటీరియల్ని రెడీ చేయడం, ప్లాస్టిక్తో కాకుండా వేరే గ్రాన్యువల్స్తో రెడీ చేసి ప్రకృతికి కాపాడే విధంగా చేయాల్సిన పని ఫస్ట్ తీసుకోవాల్సింది గవర్నమెంట్, తీసుకోవాల్సిన ప్రాజెక్ట్ ఫస్ట్ అది. అట్లా ఈ ప్లాస్టిక్ తయారు చేసే కంపెనీలన్నీ ఆ విధంగా మార్చాలి. నువ్వు సబ్సిడీలు ఇస్తావా, వాళ్ళకి హెల్ప్ చేస్తావా, లేకపోతే గ్రాన్యువల్స్లో హెల్ప్ చేస్తావా, ఇంకేదో కథ పడతావా, నువ్వు ముందు కథ పడాల్సింది అది సక్సెస్ చేస్తే అట్లాంటి డంప్ యార్డ్లు 10 పెట్టినా ఎవరు ఏమనరు. ఆ డంప్ యార్డ్ పక్కకే ఏముంటుంది, మళ్ళా చెత్తతో రీసైకిల్ చేసేటివి అట్లాంటివి పెడతాం కాబట్టి ప్రజలకు అంత ఇబ్బంది ఉండదు, కాబట్టి వాతావరణానికి ఇబ్బంది ఉండదు, కాబట్టి ఎవడేమన్నాడు. నువ్వు చేయాల్సింది చేయకుండా మొత్తం దరిద్రాన్ని తెచ్చి నెత్తి మీద వేస్తా అంటే ఎవరుకుంటారు. సెక్షన్ 144 పెడితే, సెక్షన్ 144 పెట్టడానికి వాళ్ళ దేశ విద్రోహుల, నలుగురు కలిసి నిలబడొద్దు, నలుగురు మాట్లాడుకోవద్దు, అలా భూములు పోతున్నా సరే, ఏ పోతున్నా అలా ప్రాణాలు పోతున్నా సరే, ఆ డంప్ యార్డ్ రోజు రోజుకి పెరిగి పెద్దగా అవుతుంది, దరిద్రం రోజు రోజుకి ఎక్కువ అవుతుంది. కానీ దానివల్ల పనికొచ్చే పని ఏముంటుంది అక్కడ ప్రజలకి. అట్లాంటి వాళ్ళు వాళ్ళ ప్రాణాలు పోతుంటే వాళ్ళు మాట్లాడొద్దు. అది సెక్షన్ 44. ఇది ప్రజల పాలన. ఈ ప్రభుత్వం అని కాదు, ఏ ప్రభుత్వం అన్న రాని ఫస్ట్ చేయాల్సింది మన పర్యావరణాన్ని కాపాడుకోవడం. సో కాపాడుకోవడానికి ఏం చేయాలనో అది చేయాలి ఫస్ట్. అదంతా ఇడిచిపెట్టి ఇంకేదో చేద్దామంటే, ఇప్పుడు నేను ప్లాస్టిక్ వాడకుండా చేయాలంటే నేను వాడకుండా ఉండగలుగుతున్నా, కానీ నా ఒక్కదాని వల్ల ఏమవుతుంది, ఒక ప్రభుత్వం వల్ల అవుతుంది. ఒక ప్రభుత్వం ముందరికి వచ్చి ఏదైతే పని చేస్తుందో దానివల్లనే మన రాష్ట్ర పర్యావరణం కాపాడుకోగలుగుతాం. నేను ఎన్ని రోజులన్నా నాకు ప్లాస్టిక్ వాడకుండా ఉంటా, కానీ ఊరు మొత్తం, దేశం మొత్తం, రాష్ట్రం మొత్తం ఫస్ట్ చేయాల్సిన పని చేయకుండా ఫ్రీ బస్సులు, బొంగునో బస్సుల పథకాలు పెట్టి, ఆ పథకాల వల్ల పనింది. ఇప్పుడు ఫ్రీ బస్సు ఎవరు అడిగారు? పర్యావరణాన్ని కాపాడాలని చెప్పేసి మన పుస్తకాలలో, గవర్నమెంట్ పుస్తకాలలోనే చెప్తారు. గవర్నమెంట్ ఆఫీసర్లు ప్రజలకు చెప్తారు, కానీ వాళ్ళు మాత్రం చేయరు. ప్రభుత్వం మాత్రం అట్లాంటి చర్యలు తీసుకోదు. ఇండైరెక్ట్ చర్యలు ఏవో తీస్తుంది, వెనకకెళ్ళి శాప కింద నీరు లెక్క వెనక చేసే పనులు వెనక వేసుకుంటే ముందర చేసే పనులు ముందర చేస్తుంది. ఈ గవర్నమెంట్ అని కాదు, నేను ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ని మాత్రం అనట్లే. ఏ గవర్నమెంట్ అయినా సరే గవర్నమెంట్ గురించి చెప్తున్నాను. అసలు పనికొచ్చే పనులు ఏమో పక్కకు పెట్టి మందు దాగుడు బంద్ చేయకుండా వాడు పడానికి వాడు చస్తాడేమో, గుట్కా తినోడు బంద్ చేయకుండా సరే అది తిన్నోడే చావా చస్తాడేమో. పర్యావరణం మాత్రం ఒక్కరి చేతిలో చేసేది కాదు. వాడు ఖరాబ్ చేస్తే వాడి పానం పోతుంది, పక్కన పానం కూడా పోతుంది ఆ పర్యావరణం పరిరక్షణ లేక. సో దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సింది ప్రభుత్వం. ఫస్ట్ వాటి పనులు చేసి అప్పుడు డంప్ యార్డ్ల గురించి మాట్లాడితే ప్రజలు కూడా ఏమన్నారు, ఇంకా సపోర్ట్ చేస్తారు. పర్యావరణ పరిరక్షణలో అది కూడా భాగమే కదా అని. అర్థమైందా? డంప్ యార్డ్లు కూడా దరిద్రంగా ఉండొద్దు కదా. సో కొంచెం ఎన్విరాన్మెంట్కు పనికొచ్చే విధంగా ఉంటే ఆ డంప్ యార్డ్ల పర్మిషన్కి ప్రజలు ఎవ్వరూ అడ్డంకు చెప్పరు. అర్థమైందా? దాన్నే డంప్ యార్డ్ పక్కకు రీసైక్లింగ్ సెంటర్ పెట్టినాం అనుకోండి, ఆ చెత్త ఎట్లాగో మంచి చెత్తనే ఉంటుంది. ఎందుకంటే మంచి ప్రోడక్ట్స్తోనే మంచి చెత్తనే బయటకు వస్తుంది, కాబట్టి మంచే జరుగుతుంది. ఎన్ని దేశాల్లో రీసైక్లింగ్ పద్ధతులు తెస్తలేరు. లక్షల ఫ్రీ బస్ అని చెప్పేసి అటు బొందకు పడేసే బదులు ఇట్లాంటి అదే లక్షల కోట్లు ఇక్కడ పెడితే పనికొస్తాయి కదా. అన్నంత ఈజీ కాదు అని అంటారేమో. ఈజీ కాదు, మరి ప్రభుత్వం ఈజీ ఏం చేస్తుందా? కష్టమైనా సరే మంచి పనులు చేస్తుంది. కానీ ఇది చాలామందికి తెలియాలి. అవగాహన లేక ఎన్ని బక్వాస్ పనులు ముందరికి వస్తున్నాయో. షేర్ చేయండి.